పట్టు ఆకలుంది పేరు పతాలేనో నిరా చూసుకో పారడైజ్ ಗೆ అడ్రస్ అయితా హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్వాలేదు, లైక్ మాత్రం కొట్టండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే ఎడిటింగ్ బదులు కన్ఫ్యూజన్ మాత్రమే వస్తుంది. అర్థమైంది. ఓకే, ఫస్ట్ ఇమేజెస్ జనరేట్ చేద్దాం. ఫోటో ప్రాంప్ట్ నేను టెలిగ్రామ్ లో పెట్టాను. మీకు డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ ప్రాంప్ట్ లింక్ ఇచ్చాను. అండ్ ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసేటప్పుడు ఫుల్ గా కాపీ చేయండి. సగమే కాపీ చేస్తే ఏఐ కూడా సగమే జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ జెమినీ ఏఐ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడిక గుర్తు మీద క్లిక్ చేసి జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. మీకు నచ్చిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ పాస్పోర్ట్ సైజ్ ఇమేజెస్ మాత్రం యాడ్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఒక ఫ్యూ మినిట్స్ లో ఫోటో జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన వెంటనే సేవ్ చేసుకోండి. ఇలాగే సేమ్ ప్రాసెస్ తో ఇంకో 7 ఫొటోస్ జనరేట్ చేసుకోండి. అండ్ మొత్తం 8 ఫొటోస్ జనరేట్ చేసుకోండి. తక్కువ ఫొటోస్ ఉంటే ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఎక్కువ ఫొటోస్ ఉంటే మీ ఫోన్ స్టోరేజ్ కూడా ఎక్కువ అవుతుంది. అంతేగా నెక్స్ట్ జనరేట్ చేసుకున్న 8 ఇమేజెస్ లో 4 ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. మీకోసం యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. దేవుడు స్వామి. ఆ యాప్ ను ఓపెన్ చేసి కింద నొక్కండి. నాకు అర్థం కాలేదు సార్. సారీ కింద ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ విత్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఫొటోస్ లో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇదే ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీద క్లిక్ చేయండి. ఒక ఫ్యూ మినిట్స్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. అంతవరకు వీడియోస్ చూస్తూ కూర్చోకండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే రీల్స్ చూస్తూ ఉండకండి అంటున్నా, లేకపోతే ఇమేజ్ జనరేట్ కాదు. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యాక సేవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేయండి. అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేయమంటున్నా. కామెడీ చేస్తున్నావా? కింద 2 ఫండ్స్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మీ కింద కాదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఆ ఫండ్స్ ఎలా యాడ్ చేయాలో నేను చూపించను. ఫస్ట్ చెప్తా చూడండి. అండ్ కెమెరా ఆన్ చేసుకుని కిందకి రండి. ఇక్కడ ఆయల్ షేర్ అని లిరిక్ వస్తుంది కదా. ఇక్కడ నేను ఇచ్చిన ఫండ్స్ లో సెకండ్ ఫండ్ ను దీనికి యాడ్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ఫండ్ సెక్షన్ లోకి వెళ్ళి నేను ఇచ్చిన ఫండ్ ను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇదే లిరిక్ ఇంకో 3 టైమ్స్ వస్తుంది. సేమ్ ఇలాగే సెకండ్ ఫండ్ ను యాడ్ చేసుకోండి. అండ్ మిగతా లిరిక్స్ కి ఫస్ట్ ఫండ్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో. నేను వీడియో అయితే కట్ చేస్తున్నా. నేను చెప్పిన విధంగా ఫండ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఫండ్స్ యాడ్ చేసుకున్నా. నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ కి రండి. అండ్ కిందకి రండి. ఇక్కడ ప్రాజెక్ట్ లో మీకు నేను నార్మల్ ఇమేజెస్ అయితే యాడ్ చేసి ఇచ్చాను. ఫస్ట్ ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ బోర్డర్ అండ్ షాడో అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయకండి. దీని పక్కన కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఇందాక మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్ లో కొన్ని ఫొటోస్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, అందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అండ్ మీకు కావాలంటే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నేను అడ్జస్ట్ చేసుకున్నా కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక బయటికి రండి. అదే బ్యాక్ కి రండి అంటున్నా. సో లిరిక్ అయితే ఫేస్ మీదకి వచ్చింది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ ను అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ నే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బ్యాక్ కి వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లోకి వెళ్ళి జూమ్ సైజ్ కొంచెం పెంచుకోండి లేదా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫేస్ కనిపించే విధంగా పెట్టుకోండి. నేను యాడ్ చేశాను కదా, ఈ విధంగా. అంటే ఫోటోలో ఫేస్ పెద్దగా కనిపించే విధంగా పెంచుకోండి. ఫేస్ ఎక్కువ కనిపించే విధంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, బాగోదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నెక్స్ట్ బ్యాక్ కి వచ్చి నెక్స్ట్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకో ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ కొంచెం మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం జూమ్ చేసుకున్నాను అండ్ మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకో ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ కొంచెం జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ ఫొటోస్ యాడ్ చేసుకుందాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజెస్ అని అర్థం. అవునా,
నిజమా? ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ను సెలెక్ట్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందాక మనం జనరేట్ చేసిన ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి అండ్ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీ బాడీ కనుక మిక్స్ అయితే ఎడిట్ షేప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి XRYని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. అండ్ బ్యాక్ వచ్చి 2 ఫింగర్స్తో మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇలాగే నెక్స్ట్ ఫొటోస్లో కూడా మీది యాడ్ చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? అదే ఫొటోస్ యాడ్ చేసుకోమంటున్నా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఈ ఇయర్లో కూడా మీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ కాదు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఒక వీడియోలో ట్యుటోరియల్ మాత్రమే చూస్తూ ఉండాలి.